హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం బ్లాగ్స్. ఈ రోజు మన కిచెన్లో వచ్చి సీజనల్ స్పెషల్ మరి అందరికీ ఎంతగానో ఇష్టమైన చింత చిగురు రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. 1 కిలో రొయ్యల్ని మీరు ఈ విధంగా ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నారు కదండి, అవి వేసి వేపుకోండి. అవి వేగేంత వరకు కలుపుతూ ఉండండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు మీరు కలుపుతూ ఉండండి. మనం రెడీ చేసుకుంటున్న బాయిల్ చేసుకున్న రొయ్యలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం కొద్దిగంత పసుపు కూడా వేసేసుకుందామండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసేసుకోండి. మనం ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుని మరి బాగా కలిపేసేసుకుందాము. నూనెలో వేగేంత వరకు కొద్దిసేపు ఉంచిన తర్వాత మీరు ఇందులో కొద్దిగంత కారము, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి పెట్టేసేయండి. చాలా సింపుల్ అండి చింత చిగురు రొయ్యల వేపుడు అనేది. మీరు అసలు ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి నేను ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కారం కూడా ఒక 2.5 స్పూన్స్ వేసుకోండి, మీకు తగినంతగా వేసుకోండి. ఆ తర్వాత మరి మీకు ఒక టిప్ చెప్తున్నాను. అదేంటంటే చింత చిగురుని మీరు స్టోర్ చేసుకున్న ఒక 6 months వరకు మీరు యూజ్ చేయాలంటే చింత చిగురు తెచ్చుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా ఆరిపోయేంత వరకు ఉంచుకోండి. కొంచెం బాగా డ్రై అయిన తర్వాత ఆ చింత చిగురు ఆకులను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, మీరు ఒక 6 months వరకు మంచిగా వాడుకోవచ్చు. చింత చిగురుని ప్రతి రెసిపీలో మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆ ఫ్లేవర్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ టిప్ని పాటించండి. చూస్తున్నారు కదా, మన రొయ్యల చింత చిగురు వేపుడు అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా మీరు ధనియాల పొడి, కారం, కొత్తిమీర వేసి కలిపేసుకున్నారు కదా, ఇంకా ఫైనల్ టచ్ చింత చిగురుతో. చూస్తున్నారు కదా, చింత చిగురు ఈ విధంగా నీట్గా చేసేసుకుని చింత చిగురు వేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మన సీజనల్ ఫుడ్ చింత చిగురు రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. మరి మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు కనుక మా రెసిపీ నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాదండోయ్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు రొయ్యలు వేసుకొని తింటే అబ్బబ్బబ్బ ఉంటుంది కదండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ తోటి మీ ముందుకు రాబోతున్నాం అడితం బ్లాగ్స్.